హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మా మాస్టర్ ఈరోజు సండే. మాస్టర్ ఈరోజు సండే అసలేంది పోటీ అది ఎలా చేస్తుంది, ఏంది అది? పోటీ కర్రీ పేగులు తిరగేసాను, ఇప్పుడే తిరగేసేది జిగడ జిగడ జారుతున్నాయి, చేస్తున్నాను. వేడి నీళ్ళు పొయ్యి మీద పెట్టాను. ఎంత ప్లేట్ అది? ఇదా ప్లేట్ 200. ఫుల్ అయితే 200, హాఫ్ అయితే 120. ఏంది పోద్దా మా పొట్టేలు తెద్దండి? ఇదా మేకపోద్ది. ఎస్, ఒకటే దొరికింది, లేకపోతే 2-3 కోసేవాడిని. లేటుగా లేసానా, ఇలా ఇబ్బంది వచ్చేసిందా, అందుకని పర్సన్కి పోటీ ఇప్పుడే తిరగేసిన తర్వాత ఏం చేయాలి, ఇలా పెట్టుకొని ఇలా తీస్తే పైన కౌసర్ అంతా వచ్చేస్తుంది. అప్పుడు మనం ఇలా తీసుకొని 2 పెట్టుకొని ఇదిగో ఇట్లా కోసేయటమే. పోటీ కర్రీ ఇది. పొట్ట వేడి నీళ్ళలో వేసి తొక్కు తీసేసి దాని చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఉప్పు వేసి బాగా కడిగేస్తే నచ్చుద్ది. అందుకే నా పోటీ కర్రీ వరకు నేనే పిసుకొని నేనే చేసుకుంటా, ఏరే వాళ్ళు రానికుండా. ఎందుకంటే స్మెల్ కదా, కస్టమర్లు ఇబ్బంది పడకూడదు. అందుకు అవును మాస్టర్, రమ్మని చెప్పు, మన సబ్స్క్రైబర్లు అందరూ రమ్మను. మాస్టర్ ఇప్పుడు ఆ పేగులు ఇప్పుడు టేస్ట్ బాగుంటుందా? ఎక్సలెంట్ ఉంటుంది. దీంతో బిర్యానీ కూడా చేసుకోవచ్చు తెలుసా, మటన్ బిర్యానీ ఉన్నట్టు వండుకోవచ్చు దీంతో. దానికి చాలా టెక్నిక్లు ఉన్నాయి నాన్న. ఏనంత చిన్నవి కట్ చేస్తున్నారు మీరు? బోటి అనేది కర్రీకి చిన్నవి కదా కట్ చేయాలి, చిన్న కట్ చేస్తే ఇదా అవుద్ది. జారిపోతున్నాయి చూడు, పేగులు తిరగేసానుగా జిగడగా జారిపోతున్నాయి. చూసారు ఫ్రెండ్స్, ఓటీ జడ చూసారు, బాగుందా? ఒకసారి మా వీడియో చూసి లైక్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.